ఇక రేవంత్ సర్కార్పై బీసీలు బగ్గుమన్నారు. 42% రిజర్వేషన్ పేరుతో వంచారని మండిపడ్డారు. సీఎం రేవంత్ బీసీలను న్యాయవంచనకు గురిచేశారని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య ఆగ్రహం వ్యక్తం చేశారు. 70 ఏళ్లు కేంద్రంలో అధికారంలో ఉండి బీసీలకు ఎందుకు 42% రిజర్వేషన్ ఇవ్వలేదని బీసీ సంక్షేమ సంఘం నేత నీలా వెంకటేష్ ప్రశ్నించారు. వచ్చే నెల 10న హలో బీసీ చలో ఢిల్లీ కార్యక్రమం చేపడుతున్నామని బీసీ సంక్షేమ సంఘం నేత బాణాల అజయ్ అన్నారు. పార్లమెంట్ బీసీ బిల్లు పెట్టి బీసీలకు చట్టసభలో రిజర్వేషన్లు కల్పించాలని, అదేవిధంగా అన్ని రంగాల లోపల బీసీలకు జనాభా ప్రకారం వాటా కోటా ఇవ్వాలని డిమాండ్ చేస్తూ జాతీయ స్థాయిలో బీసీల యొక్క అభిప్రాయాలను సేకరించి ప్రధానమంత్రిని కలిసి బీసీలకు రాజ్యాంగబద్దమైన హక్కులు కల్పించాలని డిమాండ్ చేస్తూ డిసెంబర్ 10న ఢిల్లీలో జాతీయ ఓబీసీ సెమినార్ జరపాలని నిర్ణయించడం జరిగింది. 76 సంవత్సరాలు గడిచినప్పటికీ ఈ దేశంలో బీసీలను బిచ్చగాళ్ళని చేశారు. మన రాష్ట్రంలో తెలుగు రాష్ట్రాల్లో మేము అనేక ఉద్యమాలు చేసి అనేక స్కీములు పెట్టించుకున్నాం. హాస్టళ్లు పెట్టించుకున్నాం, గురుకులాలు పెట్టించుకున్నాం, ఫీజుల రియంబర్స్మెంట్ పెట్టించుకున్నాం, స్టడీ సర్కిల్ పెట్టించుకున్నాం, కార్పొరేషన్లు ఏర్పాటు చేసినాం. దేశంలో ఏ రాష్ట్రంలో కూడా ఫీజు రియంబర్స్మెంట్ లేదు, గురుకులాలు లేవు, కార్పొరేషన్లు లేవు. ఒక బీసీ కార్పొరేషన్ తప్ప కులాల కార్పొరేషన్లు లేవు. మనం అనేక పోరాటాలు చేసి, పోరాటాలంటే బిచ్చమడుగుడు కాదు, రిప్రజెంటేషన్లు ఇచ్చుడు కాదు, మీటింగులు పెట్టుడు కాదు. 1979 సెప్టెంబర్ 27 నాడు 2000 మందితోటి అసెంబ్లీని లోపలికి పోయి బద్దలు వలగొట్టి తుక్కు వలగొట్టాం. అది బీసీ ఉద్యమం యొక్క ఘనత. అప్పుడే స్టార్ట్ అయిన హాస్టల్ 1982 డిసెంబర్ 21 నాడు 4000 మందితోటి తెలుగు సంక్షేమ భవన్ ను తుక్కుగా వలగొడితే గురుకులాలు ప్రారంభమైనాయి. అనేక రాష్ట్రాల్లో 16 రాష్ట్రాల్లో బీసీల నుంచి ఒక్క ఎంపీ లేడు. అదే విధంగా బీసీలకు జనాభా 56% ఉంటే పార్లమెంటులో 15% ఎంపీలు దాటలేరు. అడుగడుగున ఈ కులాలకు అన్యాయం జరుగుతుంది. రాజ్యాంగ అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతుంది. ఏది చేసినా అడ్డుకొట్టున్నారు. ఖబర్దార్, ఈ దేశంలో బీసీలు తిరుగుబాటు చేస్తారని చెప్పి హెచ్చరిస్తున్నారు. డిసెంబర్ 9వ తారీఖు చలో ఢిల్లీ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. మరి 10వ తారీఖు 11వ తారీఖు ఢిల్లీలో సెమినార్ ఏర్పాటు చేయడానికి ముఖ్య ఉద్దేశం కేంద్రంలో మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేయాలి, పార్లమెంట్ లో బీసీ బిల్లు పెట్టి చట్టసభల్లో బీసీలకు 50% రిజర్వేషన్లు పెట్టాలని చెప్పి ప్రధానమైనటువంటి డిమాండ్. అదేవిధంగా 42% లోకల్ బాడీ రిజర్వేషన్లను కామారెడ్డి డిక్లరేషన్ ప్రకారంగా ఏదైతే హామీ ఇచ్చారో రాష్ట్ర ప్రభుత్వం ఆ హామీను నిలబెట్టుకునే విధంగా మంత్రులను, అదేవిధంగా కేంద్ర మంత్రులతో పాటు పెద్ద ఎత్తున సెమినార్ ఏర్పాటు చేసి దీని విషయంలో కూటమి అధ్యక్షుల దగ్గర, అదేవిధంగా రాహుల్ గాంధీ పార్టీ ఆఫీస్ ముందల వంట వార్పు, అదేవిధంగా తగినటువంటి ముట్టడి కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరిగింది. ఇప్పటికీ బీసీలు 77 సంవత్సరాల పాలనలో కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు కూడా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వాలు చెప్తాయి, కొంతమంది పేర్లు చెప్పను కానీ కొంతమంది నాయకులు చెప్తారు, మా ప్రభుత్వం ఉంటే కనుక ఢిల్లీలో ఇవాళ 42% రిజర్వేషన్లు కల్పించి 9th షెడ్యూల్లో చేర్చి మేము తప్పకుండా రిజర్వేషన్లు కల్పిస్తుంటే అని. నేను ఒకటి సవాల్ విసురుతున్నా, 77 సంవత్సరాలు కాంగ్రెస్ ప్రభుత్వం లేదా కేంద్రంలో? హలో బీసీ చలో ఢిల్లీ కార్యక్రమం డిసెంబర్ 10న ఢిల్లీలో జరిగే కార్యక్రమానికి మన జాతీయ అధ్యక్షులు ఎంపీ రాజ్యసభ సభ్యులు ఆర్ కృష్ణన్న గారి నేతృత్వంలో జరగబోతుంది. ఈ సెమినార్కి కేంద్రంలో ఉన్నటువంటి 8 మంది మంత్రులు, వివిధ రాజకీయ పార్టీల్లో ఉన్నటువంటి 20 మంది పార్లమెంట్ సభ్యులు పాల్గొంటున్నారు. అంతేకాకుండా ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, ఒరిస్సా రాష్ట్రాల నుంచి కూడా అధిక సంఖ్యలో పార్లమెంట్ సభ్యులు కూడా ఈ సెమినార్లో పాల్గొంటున్నారు. మనకు స్వాతంత్రం వచ్చి 76 సంవత్సరాలైనా గతంలో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం బీసీలపై ఎలాంటి న్యాయం చేకూర్చలేదు. గత ఎలక్షన్లో రాహుల్ గాంధీ తెలంగాణకు వచ్చేసి బీసీలకు న్యాయం చేస్తామని చెప్పేసి చట్టబద్దంగా రాజ్యాంగబద్దంగా రిజర్వేషన్ కల్పిస్తామని హామీ ఇచ్చి ఆ హామీలన్నీ ఎలాంటి చట్టబద్దత లేకుండా అసెంబ్లీలో ఎలాంటి శాంటిటీ లేకుండా తీర్మానాన్ని ప్రవేశపెట్టి కాలయాపన బీసీలను నమ్మించి మోసం
చేయడానికి మాత్రమే ఆ బిల్లు పనికొస్తుంది. ఇప్పుడు స్థానిక సంస్థల ఎలక్షన్లలో కూడా బీసీలకు చాలా అన్యాయం చేశారు. ఇప్పుడు మనకు 1931 బ్రిటిష్ కాలంలో జరిగిన కులగణన ఇప్పుడు మోదీ గారి ప్రభుత్వం వచ్చే 2026లో మనకు జనాభాలో కులగణన అని చెప్పేసి మన వాటా మనకు దక్కేందుకు రాజకీయంగా, సామాజికంగా, విద్య, ఉద్యోగ అన్ని చట్టసభలలో కూడా అన్ని రంగాలలో మనకు రిజర్వేషన్ కల్పించేందుకు ఆయన సుముఖత వ్యక్తం చేసినందుకు మోదీ గారికి ధన్యవాదాలు తెలుపుతూ సెలవు.